భారతరత్న డాక్టర్ మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డే పురస్కరించుకొని మరి గురు పూజోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా మరి రవీంద్ర భారతిలో మరి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డు ఇస్తున్న సందర్భంగా ఈ యొక్క సభకు సబితేందర్ రెడ్డి విద్యాశాఖ మంత్రి వర్యులు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ యొక్క అవార్డీస్ ఫంక్షన్ వీతి న్యూస్లో చూద్దాం. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ప్రభుత్వ పాఠశాలల పంపించడం కోసం నిరంతరం శ్రమిస్తూ వాళ్ళ బిడ్డల్ని పాఠశాలకు తీసుకొచ్చి గురువులకు దగ్గరికి విచ్చేసి ఆ యొక్క తల్లిదండ్రులు ఏ విధంగా ఆ గురువుల్ని వేడుకుంటున్నారో, ఏ విధంగా కోరుకుంటున్నారో ఈ పాఠం ఉద్దేశం. సార్, మా తాతలు చదువుకోలే, మా తండ్రులు చదువుకోలే సార్, మా బిడ్డలు మట్టి ముద్దలు మీ చేతుల్లో పెడుతున్నాం, ఏ శిల్పం రూపు చేస్తారో, ఏ రాయితో సాన పడతారో అని నిరంతరం వాళ్ళ యొక్క గోస, వాళ్ళ యొక్క బాధ ఏ విధంగా ఉందో, ఉపాధ్యాయుల దగ్గరికి వచ్చేసి ఏ విధంగా గోసపడతారో ఈ పాట పాడి ఇంటర్వ్యూ ప్రయత్నం చేస్తా. మా ఊరి బడులకు దండాలో ఓ ఉపాధ్యాయులారా, ఈ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా, మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా, మా బిడ్డలు మీ బిడ్డలు అనుకో ఓ ఉపాధ్యాయులారా, చదువాని గంధము లేక సంసారం నీరనలేక చిత్రమైన చితికి పోయి ఎలసిపోయిన బ్రతుకులు, తాతన వంతన నాలేదు, మా తండ్రులు ఎరగనలేదు, చదువన్న సోది ఎరుగక సంగములో విలువ లేక శతాబ్దాల అన్యాయాలకు బలి అయిపోయిన దీనులం, బడిమెట్లను ఎక్కాలేక బానిసలుగానే మిగిలినము, మా ఊరి బడులకు దండాలో ఉపాధ్యాయులారా, ఈ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా, కూటికిలో నెల్లం సారు మా బిడ్డల కోటి ఆశలు, మేము చదువుకోలేమయ్యా ఈ బడులే మా బడులయ్యా, బడి గడుపకు దండం పెడతాం నిన్నువనే నమ్ముతున్నాము, కాదనకు గురువయ్యా కనికరించు పేదలమయ్యా, మా బతుకులు మార్చేవి మీరే మీరే ఓ మేడం, మా ఆకలి తీర్చేవి ఈ చదువేగా ఓ మేడం, మా ఊరి బడులకు దండాలో ఓ ఉపాధ్యాయులారా, ఈ గుడిలో దేవుళ్ళు మీరు ఓ ఉపాధ్యాయులారా, కోటి మొక్కులు మొక్కినా దేవుడు కరుణిస్తాడు లేదో, కళ్ళ ముందు కనపడుతున్నా మా దేవుళ్ళు మీరు, కాపాడు మా బిడ్డలను మీ కంటి రెప్పల తీరు, ఆ దేవుడు రాతల కన్నా మీరు నేర్పే గీతలు నిన్నా, మా తాతలు తండ్రులు మేము సుఖపడలేదు ఓ సారు, ఆ కోసలు మా బిడ్డలకు ఒడికట్టద్దు మా సారు, మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఈ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా, మా బిడ్డలు మట్టి ముద్దలు మీ చేతుల్లో పెడుతున్నాం, ఏ శిల్పము రూపు చేస్తారో, ఏ రాయితో సాన పడతారో, మా వంశ సంపద వీళ్ళు మా ఆశలు వీళ్ళేశారు, మీ చల్లని దీవెనలుంటే మా బతుకుల వెలుగుంటాది, మీరే మా బిడ్డలకు మరో జన్మను ఇచ్చే దైవం, ఆ సప్తా జలాలతో మీ పాదాలను పూజిస్తాం, మా ఊరి బడులకు దండాలు ఉపాధ్యాయులారా, ఈ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా, మా పిల్లల జీవితాలను మీ దోపిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా,
మా బిడ్డలు మీ బిడ్డలు అనుకో ఓ ఉపాధ్యాయులారా, మా బిడ్డలు మీ బిడ్డలు అనుకో ఓ ఉపాధ్యాయులారా, మా బిడ్డలు మీ బిడ్డలు అనుకో ఓ ఉపాధ్యాయులారా. ఇంత కష్టపడి ఎంతో తపన పడి ప్రభుత్వ పాఠశాలను పంపిస్తున్నటువంటి ఆ తల్లిదండ్రులు, అదేవిధంగా ఎంతో ఆశలు సైంటిస్టులు, గొప్ప డాక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ కావాలని మీ బిడ్డల కంటే ఎక్కువ శ్రమిస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వక ప్రాణాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకు ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా చెప్పండి.